స్టేషన్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ నిన్న అనగా 23 జనవరి రోజు మాదాపూర్ ఎంఎంటీఎస్ దగ్గర ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రేడ్ చేయడంతో ఒక ట్రక్లో 225 కేజీల గాంజాయిని అలాగే ముగ్గురు అక్యూజ్ పర్సన్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడాను అక్యూజ్ పర్సన్స్ దే బిలాంగ్ టు ఉత్తరప్రదేశ్. ఈ ట్రక్ వచ్చి A1 ఇక్బాల్ అన్న అతని బ్రదర్ది. అది జనరల్గా కార్గో ట్రాన్స్పోర్టేషన్కి వాడుతూ ఉంటారు. ఆ క్రమంలో ఆ ట్రక్ హైదరాబాద్ వచ్చింది. ఇక్కడి నుండి ఈ A1కి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని మీద ఒరిస్సా కోరాపుట్ జిల్లాలో గాంజా అవైలబుల్ ఉంది అని చెప్పి తెలియడంతో A4 బబ్బులాల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈయన A2 అండ్ A3 షారూక్ అండ్ సలీములతో కలిసి వీరిద్దరూ కూడా ట్రక్ డ్రైవర్స్, వీరిద్దరిని తీసుకొని ఇక్బాల్ కూడా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషాకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఈ గాంజాని ట్రక్లో ఉన్న సీక్రెట్ క్యాబిన్స్ అండ్ టూల్ బాక్స్ క్యాబిన్స్లో అరౌండ్ 84 small packets weighing 2 kgs each and 9 big packets weighing about 10 kgs each ఈ ట్రక్లో పెట్టుకొని ఒడిషా నుంచి మీరట్కి వయా హైదరాబాద్ వెళ్తుండగా మీకు తెలుసు 21st రోజు గాంజాని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో సిటీలో చెకింగ్స్ అవుతున్నాయని చెప్పి ORR మీద చెకింగ్స్ అవుతున్నాయని చెప్పి వీరు 22వ తారీఖు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకొని కాస్త చెకింగ్స్ తగ్గిన తర్వాత వెళ్దాము అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడము, రేడ్ చేసిన క్రమంలో 23వ తారీఖు అనగా నిన్న సాయంత్రము వీరందరినీ కూడాను పట్టుకోవడం జరిగింది. A1ని విచారించగా ఈ గాంజాని 8,000 రూపాయలు పర్ కేజీ కొని మీరట్లో 15,000 రూపాయల చొప్పున అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. సో ఈ గుడ్ వర్క్ చేసినటువంటి పి రవీంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ మాదాపూర్, నవీన్ కుమార్ DI మాదాపూర్, అవినాష్ SI అండ్ ది కానిస్టేబుల్ ఆఫీసర్స్ చిన్నయ్య, ఆనంద్, సిద్ధేశ్వర్, వినయ్ కుమార్ అండ్ శివ్ కుమార్ ఆఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ACP for his guidance in this case.